వేసాను. వేసి ఒక గ్లాసుడు పాలు వేసి అందులో ఈ మరిగాక సగ్గుబియ్యం కూడా ఒకసారి ఉడకనిచ్చాను. కొద్దిగా సగ్గుబియ్యం అందులో వేసానండి. కొద్దిగా డెకరేషన్కి ఉంచాను నేను. అలాగే ఒక రోట్లో జీడిపప్పు, బాదం పప్పు మామూలు పచ్చివేనండి, వేయించకుండా తీసుకున్నాను నేను. అది వేసుకొని అందులోనే యాలకి పొడి కూడా వేసుకోవాలండి. ఆ ఉడికిన సగ్గుబియ్యంలో యాలకి పొడి కూడా వేసుకోండి. ఇలాగా మనం కొన్ని ఉంచుకున్న సగ్గుబియ్యంలో రోజ్ సిరప్ వేసుకున్నాను నేను. రోజ్ సిరప్ అమ్ముతారు కదండి, అది వేసుకొని దాంట్లో ముందుగా నేను సీతాఫలం గుజ్జు వేసాను. వేసి అందులో కొద్దిగా కోవా కూడా వేసానండి. కోవా ముద్ద మనకి పాలు తిప్పుకున్న ముద్ద